కుమార్ పన్నాల అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి వివరణ ఇస్తానండి. గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం ఎక్కువ భాగము దేనిపై జరుగుతుంది? అంటే ఎక్కువ కేటాయింపులు ఎక్కడ జరుగుతుంది అని అర్థం. ఇది ఒకసారి అడిగాడండి ఎగ్జామ్లో. రక్షణ రంగము, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, సామాజిక సేవలు. ఇయర్ కూడా ఇవ్వలే. చూడండి, ఇయర్ కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా. 2022 23 అనేది కూడా ఇవ్వలేదు. జనరల్గా ఇచ్చాడు ప్రశ్న. రక్షణ రంగము, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, సామాజిక సేవలు. అసలు సామాజిక సేవలు అనేది కాదు. ఇక 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎక్కువ కేటాయింపుల పరంగా చూసినట్లయితే మనకు వడ్డీ చెల్లింపులకే ఎక్కువగా కేటాయిస్తున్నాము. మనం తీసుకున్నటువంటి భారతదేశ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలను చెల్లించడానికే దాదాపుగా 10,79,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులకే మనము చెల్లిస్తున్నాం. అంటే ఎక్కువ భాగం దేని గురించి చెల్లిస్తున్నామండి అంటే వడ్డీ చెల్లింపులు. సెకండ్ వన్ ఏదండి అంటే రక్షణ రంగం. రక్షణ రంగం గురించి ఈ ఇయర్ బడ్జెట్లోనండి 2023-24 బడ్జెట్లో రక్షణ రంగం గురించి ఎంత కేటాయింపులు ఇవ్వటం జరిగిందండి అంటే 5,79,000 కోట్లకు పైగా ఖర్చు చేయటం జరుగుతుంది రక్షణ రంగానికి. తర్వాత సబ్సిడీలు 3 లక్షల కోట్లకు పైగా చేశారు. అంటే దీనిలో ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వడ్డీ చెల్లింపులు. వడ్డీ చెల్లింపులు. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దామండి. క్రింది వాటిని జతపరచండి. చూడండి ఎలా ఇచ్చాడో చూడండి. ఇది కూడా గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు, బడ్జెట్ లోటు. 4 అడిగాడు. అసలు లోటు అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటండి? ఒక వార్షిక కాలంలో వచ్చినటువంటి ఆదాయ వ్యయాల మొత్తాన్ని బడ్జెట్ అంటారు. మరి లోటు బడ్జెట్ అంటే బడ్జెట్ లోటు అంటే ఏంటంటే సింపుల్ లాజిక్. రాబడి ఎలా ఉంది, తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. చూడండి, బడ్జెట్ లోటు అంటే మొత్తము వ్యయము రాబడి మధ్య అంతరము. ఇక్కడ డి ఆప్షన్ ఎక్కడుందండి అంటే ఇక్కడ డిలో ఫస్ట్ వన్ ఉండాలి. చూసుకోండి, 2 ఉండాలి, 3 అన్న ఉండాలి, సెకండ్ అన్న ఉండాలి. ఇక ఇంకేమన్నా మనకు ఆప్షన్స్ దొరుకుతాయా? కోశ లోటు, రెవెన్యూ లోటు అని ఇచ్చాడు. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. రెవెన్యూ లోటు అనేటువంటి అంశం గురించి ఇవ్వటం జరిగింది. రెవెన్యూ లోటు ఇక్కడ చూడండి, రెవెన్యూకి సంబంధించిన అంశాలు. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయ ఆధిక్యత అని ఇచ్చాడు. రాబడి తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. అలాంటి బడ్జెట్ని ఏమంటారండి అంటే రెవెన్యూ బడ్జెట్. అంటే A1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఉంటే ఆన్సర్ ఏది ఉండాలి? సెకండ్ వన్ అన్న ఉండాలి, థర్డ్ వన్ అన్న ఉండాలి ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్లో ఇవ్వండి, కోశ లోటు. కోశ లోటు అంటే ఏంటండి? ఇక్కడ మొత్తము వ్యయము రెవెన్యూ రాబడులు ప్లస్ రుణేతర మూలధన రాబడుల మధ్య వ్యత్యాసము. ఓకే, దేనికి సంబంధించింది కోశ లోటు? బి ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. బి ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇక ఈ 2 ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్ రాసే రోజు టైం మేనేజ్మెంట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ లేకుంటే సక్సెస్ఫుల్ కారు. ఓకే, థర్డ్ది ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటంటే కోశ లోటు నుండి వచ్చే వడ్డీ చెల్లింపుల మినహాయింపే ఏమంటారండి అంటే ప్రాథమిక లోటు. సికు సిని. ఇంతకుముందు చెప్పాను బడ్జెట్ లోటు అంటే ఏంటండి అంటే మొత్తము వ్యయము రాబడి మధ్య అంతరము. డి ఈజ్ ద వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎంత లెంత్గా ఇచ్చాడు, మనతోటి టైం వేస్ట్ చేయించడానికే ట్రై చేస్తాడు ఎగ్జామినర్. నెక్స్ట్, వ్యయ చరిత్రను మరిచి తయారు చేసే బడ్జెట్ని ఏమంటారు? వ్యయ చరిత్రను మరిచి తయారు చేసే బడ్జెట్ని ఏమంటారు? సాంప్రదాయ బడ్జెట్, వృద్ధి ఆధారిత బడ్జెట్, జీరో ఆధారిత బడ్జెట్, కాల పరిమితి బడ్జెట్ అని ఇచ్చాడు. 4 అంశాలు ఇచ్చాడు. వ్యయ చరిత్రను మరిచి తయారు చేసేటువంటి బడ్జెట్ని ఏమంటారండి అంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటారు. జీరో బేస్డ్ బడ్జెట్ అంటారు. ఇండియాలో సాధారణంగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఏదండి అంటే ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేటువంటి బడ్జెట్ సాంప్రదాయ బడ్జెట్. ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేటువంటి బడ్జెట్ ఏదండి అంటే సాంప్రదాయ బడ్జెట్. అయితే మన అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఏదండి అంటే జీరో
బేస్డ్ బడ్జెట్, జీరో ఆధారిత బడ్జెట్ అంటారు. గత సంవత్సరానికి ఇప్పుడు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఈ ఇయర్ బడ్జెట్కి వచ్చే ఇయర్ బడ్జెట్కి అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తాడు. ఉదాహరణకు వ్యవసాయ రంగం ఉంది, ఒక 10 కోట్లు 20 కోట్లు పెంచవచ్చు తగ్గించవచ్చు. రక్షణ రంగం ఉంది, ఒక 20 కోట్లు పెంచవచ్చు తగ్గించవచ్చు. పారిశ్రామిక రంగం ఉంది, 20 కోట్లు పెంచవచ్చు తగ్గించవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్కి పెద్దగా తేడాలు అనేటువంటిది కనపడదు. అలాంటి బడ్జెట్ను సాంప్రదాయ బడ్జెట్ అంటారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్తో అసలు సంబంధం లేనటువంటి బడ్జెట్ని ఏమంటారంటే జీరో బేస్డ్ బడ్జెట్. ఇండియాలో ప్రయోగాత్మకంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, విపి సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి జీరో బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ పెద్దగా సక్సెస్ఫుల్ కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో యనమల రామకృష్ణులు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న టైంలో కూడా జీరో బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ సాంప్రదాయ బడ్జెట్నే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇది ఆన్సర్ ఏదండి అంటే జీరో బేస్డ్ బడ్జెట్ అండి. నెక్స్ట్, క్రింది ప్రవచనాలలో ఏది తప్పు చూద్దాము. ఫస్ట్ వన్, కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని మన్మోహన్ సింగ్. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర బడ్జెట్ తుది నిర్ణయం లోక్సభదే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ అధికరణ 112 ప్రకారము వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను ప్రవేశపెడతారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ బిసిడి, సెకండ్ ఆప్షన్ ఏడి, థర్డ్ ఆప్షన్ ఏ, ఫోర్త్ ఆప్షన్ ఏబిసిడి అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ ఏదండి అంటే బిసిడి అనేటువంటిది ఉండాలండి. వాస్తవానికి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక శాఖ మంత్రే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే కొన్ని సందర్భాలలో ఆర్థిక శాఖ మంత్రి లేనటువంటి సందర్భాలలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ప్రధానులు ముగ్గురు గలరండి. ఒకరు ఎవరండి అంటే జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ ఎవరండి అంటే ఇందిరాగాంధీ అండి, థర్డ్ వన్ ఎవరండి అంటే రాజీవ్ గాంధీ. ప్రధానమంత్రి పదవిలో ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో ఎందుకండి అంటే ఆర్థిక శాఖ మంత్రి లేడు, ఆ సందర్భంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇది కరెక్ట్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే కేంద్ర బడ్జెట్లో తుది నిర్ణయం లోక్సభదే. ఓకే, రాజ్యసభకు పంపిస్తారు, లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. 14 రోజుల్లో తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. ఒకవేళ ఆమోదం తెలపకుంటే అది ఆటోమేటిక్గా రాష్ట్రపతి దగ్గర పోతుంది. రాష్ట్రపతి కూడా ఈ బడ్జెట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయడు. ఓకేనండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను ప్రవేశపెడతారు. మన బడ్జెట్ ఆర్టికల్ ఎంత అండి అంటే 112 అండి. అంటే బిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద మనకు బిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. 1924లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు. ఆ ఏర్పాటుకు సిఫారసు చేసిన కింది కమిటీలలో ఏది? 1924వ సంవత్సరంలో మనకు రైల్వే బడ్జెట్ నుంచి, మనకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. మరి ఇలా చేయమని చెప్పి సిఫారసు చేసినటువంటి కమిటీ ఏదండి అంటే అక్వర్త్ కమిటీ అండి. చూడండి, వికాలస్ కమిటీ, రాబర్ట్సన్ కమిటీ, మైక్ లిగాన్ కమిటీ, అఖ్తర్ కమిటీ. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ప్రశ్న ఇంకోటి ఉంది, ఇంకోటి చూద్దాం, దీనికి సంబంధించింది. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. రైల్వే బడ్జెట్ను భారతదేశంలో 92 సార్లు ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి. భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్. భారతదేశంలో కాగితపు రహితపు బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అని ఇవ్వటం జరిగింది. 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇండియాలో ఇంతకుముందు ఇక్కడ వచ్చింది చూడండి, ఇండియాలో
1924లో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హిస్టారికల్ పరంగా చూసినట్లయితే ఏం జరుగుతుంది ఏంటి మనకు 1921వ సంవత్సరంలో అక్వర్త్ కమిటీ, ఏ కమిటీ అండి? అక్వర్త్ కమిటీ ఏమని సిఫారసు చేశాడండి అంటే భారతదేశంలో కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయండి, రైల్వే బడ్జెట్ను సపరేట్గా ప్రవేశపెట్టమని సిఫారసు చేసిన కమిటీ అక్వర్త్ కమిటీ. అక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు తొలి రైల్వే బడ్జెట్ను 1924-25 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైల్వే బడ్జెట్ను ఫస్ట్ టైం ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 1924-25లో అయితే చివరిసారిగా 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ప్రవేశపెట్టారు. టోటల్గా రైల్వే బడ్జెట్ను ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 92 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రశ్న మనకు 2016 గ్రూప్ 2లో అడిగాడండి తెలంగాణ వాళ్ళకు. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ప్రశ్న. ఓకే, 92 సార్లు ప్రవేశపెట్టారు, కరెక్టే. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి, కరెక్టేనండి. షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1947 నవంబర్ 26వ తేదీన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి అంటే మొరార్జీ దేశాయ్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరండి అంటే రోషయ్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి అంటే ఈటల రాజేందర్, 5 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో కాగితపు రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 2021వ సంవత్సరంలో మన ఇండియాలో ఎలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారంటే ఫస్ట్ టైం డిజిటల్ బడ్జెట్, కాగితపు రహితపు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. అన్ని ఆన్సర్లు కూడా కరెక్టే, ఏ బి సి డి అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లేనండి. ఏ బి సి డి అనేటువంటివి అన్నీ కూడా కరెక్ట్గానే రావటం జరుగుతుంది. ఓకే, ఏ బి సి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దామండి. స్థూల కోశ లోటులో రెవెన్యూ లోటు నిష్పత్తి పెరగటము దేనిని తెలుపుతుంది అని ఇచ్చాడు. స్థూల కోశ లోటులో రెవెన్యూ లోటు నిష్పత్తి పెరగటం దేనిని తెలుపుతుంది? పెట్టుబడి పెరుగుదల, అప్పు తీసుకున్న నిధుల్లో దిగుమతుల కోసము వాడకంలో పెరుగుదల, అప్పు తీసుకున్న నిధుల రుణంలో ఇవ్వడానికి వాడటం కోసం పెరుగుదల, అప్పు తీసుకున్న నిధుల్లో రెవెన్యూ ఉద్దేశము కోసము వాడటంలో పెరుగుదల. ఇలాంటి థియరిటికల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే కొంత కష్టం, కొద్దిగా ఆలోచించండి. స్థూల కోశ రెవెన్యూ లోటు, ఇక్కడనే ఉంది ఆన్సర్. అప్పు తీసుకున్న నిధుల్లో రెవెన్యూ ఉద్దేశం కోసం వాడటంలో పెరుగుదల. సింపుల్ లాజిక్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. FRBMA చట్టం లక్ష్యము దేనిని వృద్ధి చేయటం? కోశ క్రమశిక్షణ, సహకార ఫెడరిజం, ద్రవ్యోల్బణపు నియంత్రణ, ఫెడరల్ విత్తము అని ఇచ్చాడు. ఓకే, దేనికి సంబంధించింది FRBMA యాక్ట్ అనేటువంటిది? FRBMA అనేటువంటిది ఫిజికల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చట్టము చేయబడింది 2003లో. అమలులోకి వచ్చింది ఎప్పటి నుంచి అండి అంటే 2004. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏదండి అంటే కోశ లోటు తగ్గించడం, కోశ క్రమశిక్షణ, ఫిజికల్ పాలసీస్ గురించి దీనిని ఉపయోగించడం, దీనిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఫిజికల్ పాలసీస్ అంటే కోశ క్రమశిక్షణ కోసము ప్రవేశపెట్టింది. గన్ షాట్ ప్రశ్న అండి, ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. భారతదేశ కోశ విధాన ప్రధాన లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, న్యాయమైన పంపిణీ. ఓకే, భారతదేశంలో కోశ విధాన ప్రధాన లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, న్యాయపరమైన పంపిణీ. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అభిశంసనీయమైన వనరుల కేటాయింపు, ధరల స్థిరీకరణ, పూర్తి ఉద్యోగిత, అసమానతల తగ్గింపు అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకు కోశ విధానము అనేటువంటిది ఉంటుంది, ద్రవ్య విధానము అనేటువంటిది ఉంటుంది. ఇంకోటి కోశ విధానముతో పాటు ద్రవ్య విధానం.
చూడండి, కోశ విధానము ఉంది, ద్రవ్య విధానం, ద్రవ్య పరపతి విధానం. ద్రవ్య పరపతి విధానము ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందండి అంటే ఆర్బీఐ ఆధీనంలో ఉంటే, కోశ విధానము కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ద్వారా ప్రవేశపెడితే, ఇక్కడ ద్రవ్య విధానము ద్వారా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించడం ద్వారా, ఇంట్రెస్ట్ రేటును నిర్ణయించడం ద్వారా ఇక్కడ మనకు అవుతుందండి. అయితే ఈ రెండిటి లక్ష్యము ఒకటే, భారతదేశంలో ధరలను స్థిరీకరణ చేయాలి. భారతదేశంలో ధరలను స్థిరీకరణ చేయటం కోసము ఈ రెండిటి యొక్క ప్రాధాన్యత. అయితే కోశ విధానంలో ఏం కనపడుతుంది? ప్రభుత్వ రాబడి కనపడుతుంది, ప్రభుత్వ వ్యయము కనపడుతుంది, బడ్జెట్ లోటు కనపడుతుంది, రుణాలు అనేటువంటివి కనపడతాయి. వీటి ద్వారా ధరలను స్థిరీకరణ చేస్తుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ అండి, కోశ విధానంలో బడ్జెట్ విధానం ద్వారా ఎగ్జాంపుల్ జిఎస్టీ రేటు ఒక వస్తువు మీద తగ్గించాడు. 5% ఉన్నటువంటి జిఎస్టీ రేటును 4% చేశాడు. ఆటోమేటిక్గా వస్తువు యొక్క ధర పెరిగింది. అలా కాకుండా 5% చేశాడు, వస్తువు యొక్క ధర పెరిగింది. ఇక్కడ 4% చేస్తే వస్తువు యొక్క ధర అనేటువంటిది తగ్గింది. అంటే ఇక్కడ ఇండియాలో వడ్డీ రేట్ల ద్వారా ధరలను నియంత్రించేది ఎవరండి అంటే, ఈ వడ్డీ రేట్ల విధానాన్ని ద్రవ్య విధానం అంటే, ఇక్కడ మనకు బడ్జెట్లో ఉండేటువంటి విధానాన్ని కోశ విధానం. ఈ రెండిటి యొక్క విధానము ఒకటే. ఏం చేస్తుందండి అంటే ధరలను స్థిరీకరణ చేయటం. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. సమైక్య ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ ప్రకారము ఒక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయ ఖాతాలో ఉండేది. సింపుల్ లాజిక్ వచ్చినండి. సమైక్య ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ రెవెన్యూ ఆదాయ ఖాతాలో ఉండేది. సొంత పన్నులు ఉంటాయి, పన్నేతర రాబడి ఉంది, కేంద్ర పన్నుల్లో వాటా ఉంది, నెక్స్ట్ గ్రాంట్స్ సహాయార్థము మంజూరు, ఇవన్నీ కూడా కరెక్టే. సింపుల్ అండి ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, 2022-23 బడ్జెట్లలో రూపాయి రాక అధికంగా దేని నుంచి లభించింది? కార్పొరేట్ పన్ను, ఆదాయపు పన్ను, వస్తు సేవల పన్ను, కేంద్ర ఎక్సైజ్ సూకం. ఒకప్పుడు బిఫోర్ కరోనా కంటే ఎక్కువ ఆదాయం కార్పొరేట్ పన్నుల ద్వారా వస్తే, ఆఫ్టర్ కరోనా తర్వాత దేని ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందండి అంటే వస్తు సేవల పన్నుల ద్వారా రావటం జరుగుతుంది. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. విదేశాల నుండి తీసుకునేటువంటి రుణాలు ఎందులో ఉంటాయి? రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, 1, 2, 4. దీనికి ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు తెలవాలి. రెవెన్యూ వ్యయం అంటేది, మూలధన వ్యయం అంటేది. ఆన్సర్ ఏదండి? విదేశాలది అంటే మూలధన వ్యయం. అసలు రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ రాబడి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అంశాలు తెలవాలి. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాస్ అండి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేశాను. స్టూడెంట్స్ ఎవరికైనా ఏ టాపిక్ అయినా కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ 9866709280 అండి. వాట్సాప్ మెసేజెస్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కానీ చెప్పగలుగుతాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ గురించి డిస్కషన్స్ చేద్దాం. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.